వెల్కమ్ టు ఇట్స్ మీ గీతూ వ్లాగ్స్. హలో గాయస్, ఈరోజు మేము నేను అంగన్వాడికి వెళ్ళినాం. సో అక్కడ ఏమేమి జరిగింది ఏంటి అంతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. సో నేను కన్నయ్య ఈరోజు అంగన్వాడికి వెళ్ళినాం. సో మేము ఆఫ్టర్నూన్కి వెళ్ళాం, లంచ్ టైంకి వెళ్ళినాము. పిల్లలందరూ లంచ్కి కూర్చున్నారు. అప్పుడే అదే ఆంటీ అడుగుతుంది, ఇన్ని డేస్ రాలేదు ఎందుకురా, అబ్సెంట్ అయ్యారు, మీ పాప బాగుందా అది ఇదని అడుగుతుంది. అట్లే హాయ్ రా అని చెప్తుంది. వీడియో తీస్తున్నా అంటే హాయ్ చెప్పి పిల్లలు కూడా హాయ్ అని చెప్తున్నారు. సో క్యూట్గా హాయ్ అక్క అని చెప్తున్నారు. నేను చెప్తా అని అంటున్నారు పాపం. ఎనీవే అలా లంచ్ టైంకి వెళ్ళినా. సో వాళ్ళందరూ లంచ్ చేస్తున్నారు. కన్నయ్య కూడా హాయ్ అని చెప్తున్నాడు. సో కన్నయ్యని చూపించట్లేదు, ఇప్పుడు చూడండి. హలో కన్నయ్య. సో నెక్స్ట్ తిను మా ఇంటి పక్కన ఉంటుంది, కొంచెం డిస్టెన్స్లో. తనతో ఆడుతున్నాడు కన్నయ్య. హాయ్ హాయ్ అంటే హాయ్ చెప్తున్నాడు అన్నట్టు. సెకండ్ ఏమంటే ఇవ్వని అంటున్నాడు, వాడు సైడ్కి వెళ్ళిపోతాడు. సో వాళ్ళు లంచ్ చేస్తుంటే వాడు చూస్తున్నాడు అన్నట్టు. అంటే ఆల్రెడీ వాడిని పెట్టేసిన, బట్ వాడికి కావాలి అన్నట్టుగా వాడు చూస్తున్నాడు. ఆ రూమ్లోకి వెళ్దామని ట్రై చేస్తున్నాడు, కిచెన్లోకి వెళ్దామని. పాపనేమో ఫోన్ ఇవ్వట్లేదు. ఉండు కన్నయ్య కన్నయ్య అని పిలుస్తుంది. హాయ్ చెప్పు అంటుంది. సో నేను కిచెన్లోకి ఎంటర్ ఇచ్చిన. మళ్ళీ వాళ్ళకి హాయ్ చెప్పండిరా అంటే వాళ్ళు హాయ్ చెప్తున్నారు. తినండిరా అంటే అసలుకే తినట్లేదు. హలో ఆంటీ. సో ఇప్పుడు మళ్ళీ కన్నయ్య ఎంటర్ ఇచ్చిండు. వాడు ఏంటంటే ఒక్క దగ్గర ఉండట్లేడు. అక్కడికి వెళ్ళి వీళ్ళని, అక్కడికి వెళ్ళి వాళ్ళని సతాయించుండు. సో ఆ రూమ్ల నుంచి ఈ రూమ్ల నుంచి ఆ రూమ్లకి ఆడుతుండు. ఇప్పుడు ఏంటంటే ఆయమ్మ లంచ్ టైం కదా, పిల్లలు మ్యాక్సిమం తినరు ఎవరు, ఆయమ్మనే తినిపిస్తుంది ఇక్కడ. కానీ చాలా మంచిగా చూసుకుంటుంది ఆంటీ. నేనైతే ఆంటీని చాలా లైక్ చేస్తాను. ఎందుకంటే పిల్లల్ని మనమైనా చికాకు పడతామేమో కానీ తనంతా చికాకే పడదు. చాలా ఓపికతోటి ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఫుడ్ అయినా ఏదైనా వాళ్ళ గేమ్స్ ఆడిపోయడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. మనం చూస్తుంటే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. అక్కడ చెప్తుంది అన్నట్టు కన్నయ్యకి, అమ్మ తింటావా అని అడుగుతుంటే, సో వాడు చూస్తున్నాడు తినిపిస్తుంటే, ఏంటి తినిపిస్తుంది అనేసి చూపిస్తూ ఉంటుండే. సో అక్కడ పిల్లలందరూ కన్నయ్యతో ఆడుతుంటే వాళ్ళని ఇరిటేట్ చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు కన్నయ్యని. వాడు చికాకు చేసుకుంటూ అటు వెళ్తుంటే అయినా వీళ్ళు వదలట్లేరు కన్నయ్యకి. సో అక్కడ చూడండి, వాళ్ళు ముస్లిమ్స్. అబ్బాయి ఇంకో అబ్బాయి కూడా వస్తాడు. కన్నయ్యని ఇట్లా గిల్లడం అట్లా ఆడుతూ ఉంటుంటే వద్దు గిల్లొద్దు అని చెప్తుంటే వాడు వినట్లేరు. సో చూడండి, కన్నయ్య మంచిగా ఆడుకున్నారు పిల్లలతోటి కూడా. అక్కడ ఆయమ్మ చూడండి మంచి ఎంత నీట్గా తినిపిస్తుందో అందరికీ. వాడు చూడండి మెల్లగా కిచెన్లోకి ఎంట్రీ అవుతుండు. సో మేము ఈరోజు అలా వ్లాగ్ చేద్దామని అంగన్వాడికి వెళ్ళినాము. చాలా డేస్ అయింది మేము వెళ్ళక, రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం ఎప్పటికీ. మాకు మేడం కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటుంది. అక్కడ ఉన్నప్పుడు మా పాప ఉన్నప్పుడు కూడా చాలా హ్యాపీగా గేమ్స్ ఆడిపించి ఉంటుండే, మంచిగా ఉంటుండేది. ఎప్పటికి వెళ్తుండేదాన్ని, కానీ ఈ మధ్యలో వెళ్ళట్లేను. చూడండి, అగో బాబు చెప్తున్నాడు ఆయమ్మకి, వీడియో తీస్తుంది, నన్ను ఫోటో తీయమని చెప్పు అని ఆయమ్మకి చెప్తూ ఉంటుండే బాబు. సో వీళ్ళు చూడండి కన్నయ్యకి ఊరికే సతాయిస్తున్నారు బాగా. సో వాళ్ళ మమ్మీ చెప్తుంది, అన్నకు గిల్లకు పడుతుందని చెప్తుండే. సో ఇప్పుడు స్టార్ట్ కన్నయ్య వార్ జోర్దార్. ఏంటంటే ఆ పాప ఇంతకుముందు కన్నయ్యతో ఆడింది కదా, ఒక ఎంట్రీ ఇచ్చింది. ఆ పాప ఏమో అప్పాలు స్నాక్స్ ఏదో తెచ్చుకుంది బాక్స్లో. సో అది కన్నయ్యకి ఇచ్చింది. ఇస్తే పక్కనున్న బాబు కన్నయ్య చేతిలో ఉన్న బాక్స్ వాడు లాగేసుకుంటాడు అన్నట్టు. వాళ్ళిద్దరి మధ్యలో చిన్న ఇష్యూ కూడా అయిపోయింది. ఇప్పుడు చూడండి, చిన్న ఉన్నాడు పుష్పరాజ్, ఇట్లా సంథింగ్ ఏదో డైలాగ్ ఉంటుంది కదా, అల్లు అర్జున్ది, ఆ డైలాగ్ కొడతాడు వాడు అక్కడ. సో చాలా క్యూట్గా ఉన్నాడు. వాళ్ళిద్దరు ట్విన్స్ అంట. మళ్ళీ మంచిగా ఉన్నారు, చప్పిగా మంచిగా మాట్లాడుతాడు. సో వీడు మా కన్నయ్య చూడండి ఏ అని చెప్తాడు. వాడు ఏ 2 లెటర్స్ చెప్తూ ఉంటాడు. ఓకే,
చూడండి అటు ఇటు చూస్తారు. బయట పిల్లలందరూ ఆడుకుంటున్నారు. సో వాళ్ళ అరుపులు వినుకుంటూ వాడు ఆడుకుంటున్నాడు అన్నట్టు. మా కన్నయ్య ఫస్ట్ లెటర్ ఏ అని చెప్తాడు. నేను ఈ మధ్యలో వాళ్ళ అక్క దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మామూలుగా అన్ని ఏబిసిలే చెప్తుంటే నువ్వు నాన్న తెలుగు కూడా చదవాలనేసి నేను తెలుగు ఆలు నేర్పించిన. సో మా కన్నయ్య కూడా ఆ అంటుండు. ఏ లెటర్ మర్చిపోయిండు. నెక్స్ట్ ఆ పట్టిండు. ఇక ఏ పలకట్లేడు మళ్ళీ. సో దానికైనా గుడ్ బాయ్ అని అనుకుంటుంటా నేనైతే. చూడండి మా కన్నయ్యకి కొంచెం స్పూన్స్ అంటే లైక్ అని చెప్పిన కదా ఎస్టర్డే బ్లాగ్లో. వాడు స్పూన్స్ కోసం పోతుండే యాక్చువల్గా. కానీ ఆంటీ అనుకుంటుంది తినడానికి వస్తుండేమో అని ట్రై చేస్తుంది. బట్ పెడుతుంది పాపం. పెట్టండి ఆంటీ అని చెప్పిన పెడుతుంది. బట్ వాడు తినడు. వాడు స్పూన్ కోసమే వెళ్ళిండు అక్కడికి. కొంచెం ఇరిటేట్ అవుతూ ఉంటాడు. సో చూడండి ఆంటీ పెడుతుంది, వాడు వద్దని చెప్పేస్తాడు, తినడు అసలుకి. చూడండి మళ్ళీ ట్రై చేస్తుంది చేయితోటి. బట్ వాడు తినడు అసలుకే. మనకి ఏంటంటే యాక్చువల్గా స్పూన్ కావాలని వెళ్తున్నాడు. నాకు అర్థమైపోయింది అప్పటికే వీడు తినట్లేడు అంటే వాడు స్పూన్ కోసమే పోతున్నాడు నాకు అర్థమైంది. సో అక్కడ చూడండి పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు మంచిగా. అక్కడ చూడండి ప్లేట్స్ 5 or 4 ఉంటాయి. ప్రతి ఒక్క పిల్లలకి తినిపిస్తూ ఉంటుంది. మంచిగా అందరినీ రిసీవ్ చేసుకుంటుంది. పిల్లల్ని వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటుంది. నాకు చాలా నచ్చుతుంది అసలు ఆంటీ కూడా. పిల్లలు ఇక్కడ చూడండి, ఈ పిల్ల రౌడీ పిల్ల అంటారు నేను ఈ పిల్లకి. ఎందుకంటే చూడండి మాకు లోపల కొట్టి తను ఎల్లో కలర్ షర్ట్ అయినా కొట్టిందని చెప్పింది మాకు. సో నేను బయటకు వచ్చి వీడియో తీస్తున్నా. ఈమె ఒక రౌతు పట్టుకొని పోయి వాళ్ళకి బెదిరిస్తుంది ఇది ఎవరు వేసిరు అది ఇదని. సో దాన్ని తీసుకొని అక్కడ పడేస్తే వాడు పట్టుకొని మళ్ళీ ఆమె మీదకి వస్తూ ఉంటాడు. ఆయనే కొట్టినట్టుగా మీదకి వస్తాడు. సో మళ్ళీ చూడండి ఆమె తీసుకుంటుంది వెనుక నుంచి. చూడండి ఆమె తీసుకొని ఇట్లా చేస్తుంది చూడండి. మొత్తం ఈ రౌడీజం చూపిస్తుంది పాప ఎప్పటికైనా అంతే. నేను ఈమె చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. చూడండి ఎట్లా భయపడుతుందో. మళ్ళీ అది తీసి అటు పడేస్తుంది. మళ్ళీ వీడు వస్తాడు భయపడతాడు చూడండి. అదిగో సో క్యూట్ కదా పాప రౌడీ బేబీ. ఎనీవే సే హాయ్, ఇట్స్ మీ గీతూ వ్లాగ్స్. బాయ్.